హాయ్ అండి అందరికీ. నేను మాధవి పొలమారి. ఈరోజు మీకు పల్లీలు బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఆయిల్లో ఫస్ట్ పల్లీలు వేసి కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని అన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, పోపు గింజలు వేసుకోవాలండి. తర్వాత 1 ఆనియన్, 5-6 పచ్చిమిర్చి, అది మీ టేస్ట్ తగ్గట్టు అండి. ఇందులో ఎక్కువ కారం వేయం, గ్రీన్ చిల్లీతోనే చేయాలి కాబట్టి బాగుంటుంది టేస్ట్. కారం మీకు ఇష్టానికి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు నేను అల్లం వేయనండి, ఓన్లీ వెల్లుల్లి రెబ్బలే కచ్చా పచ్చా దంచి వేస్తాను అన్నమాట. చాలా బాగుంటుంది, పంటికి తిన్నప్పుడు పంటి తగిలితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు తగినంత పసుపు వేసుకోండి. పసుపు మంచి కలుపుకొని ఇప్పుడు ఫ్రెష్గా కడిగి పెట్టుకొని కట్ చేసిన బెండకాయ ముక్కలు వేసుకోండి. బెండకాయలు కడిగి పక్కన పెట్టుకొని ఆరేంత వరకు తడి లేకుండా చూసుకొని కట్ చేసుకోండి. ఈ బెండకాయ ముక్కలు కొంచెం టైం తీసుకుంటుందండి, ఎక్కువ టైమే పడుతుంది. మూత పెట్టొద్దండి, మూత పెడితే జిగురు వచ్చేస్తుంది. ఈ కర్రీ వండేటప్పుడు మూత పెట్టకుండా ఒక 15 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలండి. మీరు తీసుకున్న బెండకాయలు ఎన్నో క్వాంటిటీ బట్టి ఉంటుంది అన్నమాట టైం. కానీ ఓపిక కలుపుతూనే ఉండాలి. మంచి బ్రౌన్ కలర్, గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. ఆ జిగురు పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి. ఇంకా సాల్ట్ ఇప్పుడు వేస్తున్నా, ఎందుకంటే ఫస్ట్ వేయొద్దు. కర్రీ అయ్యింది అనేటప్పుడు వేయాలి, ఎందుకంటే జిగురు వచ్చేస్తుంది ఫస్ట్ వేస్తే. ఇంకా ఆల్మోస్ట్ ఈ కర్రీ అయినట్టే. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పల్లీలు, కరివేపాకు, అది ఇందులో యాడ్ చేసేయాలి. ఇంకా కొంచెం ఎక్కువ ఫ్రై కావాలంటే ఇంకొంచెంసేపు, క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకో ఎక్కువ ఫ్రై చేయాలి. వద్దు కర్రీలాగా బాగుంటుంది ఇలా అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు పల్లీలు, కరివేపాకు మనం పక్కన పెట్టుకునేవన్నీ ఇందులో వేసుకోవాలన్నమాట. ఈ రెండు మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి. ఎక్కువసేపు ఉంచొద్దండి మళ్ళీ స్టవ్ మీద, ఎందుకంటే పల్లీలు మళ్ళీ మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది, క్రిస్పీగా ఉండవు. ఇంకా 1 మినిట్ అంతే. ఇప్పుడు మళ్ళీ సాల్ట్, కారం చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. సరిపడా, మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర మనం ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకుంటే కూడా కొంచెం వేసుకోవచ్చు, కానీ ఫ్రై అవ్వదు. ఫస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది. అది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇంతేనండి, ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ. పల్లి ఫ్రై. ఇందులోకి మజ్జిగ పులుసు బాగుంటుందండి, చల్లచారు అనమాట. పెరుగు తాలింపు వేసుకొని దాంతో తింటే ఆ కాంబినేషన్ సూపర్ అండి. మీకు నచ్చినట్టయితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరి ఉంటా, మరి ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.